చూడండి ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు మన జీవితాలలో, మన కుటుంబాలలో ఏది సాధించాలన్నా అది దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాల్సిందే. దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలంటే యేసయ్య ప్రేమతో మనం నింపబడాలి. చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం చదవండి బ్రదర్. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడే. హల్లెలూయా. సహోదర ప్రేమ మనలో నిలిచి ఉండాలి. సహోదరి ప్రేమ చూడండి మనలో నిలిచి ఉండాలి. ఎప్పుడైతే సహోదరి ప్రేమ, సహోదరుని ప్రేమ ఎప్పుడైతే మనలో నిలిచి ఉంటుందో అప్పుడు తప్పక నా దేవుడు మనలను దీవిస్తాడు. అప్పుడు మన దేవుడు మనలను తప్పక ఆశీర్వదిస్తాడు. సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ నీలో ఉంటే తప్పక నా దేవుడు దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. రోమా పత్రిక 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. రోమా పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో, సహోదర ప్రేమ విషయంలో సహోదర ప్రేమ ఉన్న ఒకరి యందు ఒకరు అనురాగము గలవారై ఘనత విషయములో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి. హల్లెలూయా. సహోదర ప్రేమతో ఒకరినొకరు ఎలా గొప్పగా మనం ఎంచుకోవాలి. భర్త భార్యని గొప్పగా చూడాలి. ఆమెనండి. భార్య భర్తను ఎలా చూడాలి? గొప్పగా చూడాలి. మా ఆయనకి ఏం తెలియదండి, అంత ఉట్టిదే. మా ఆయన మొత్తం నేనే, మా ఇల్లు నడిపించేది నేనే. నా భార్యకి ఏం తెలియదండి, అంత ఉట్టిదే, మొత్తం నడిపించేది నేనే. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఒకరినొకరు గొప్ప చేసుకోవాలి, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలి. డిస్కరేజ్ చేసినట్టుగా మనం మాట్లాడొద్దు. నీ సొంత తమ్ముడితో మాట్లాడద్దు, సొంత అన్నతో మాట్లాడద్దు. నీవు సహోదర ప్రేమలో ఎలా మాట్లాడాలి? గౌరవముతో ఒకరినొకరు ముందుకు సాగాలి. ఎలా? అనురాగము గలవారే. అనురాగం అంటే ఏంటి? ప్రేమ, ప్రేమ, ఆప్యాయత, ఆదరణ, ఎఫెక్షన్. ప్రేమ, ఆప్యాయత, ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మౌనిక ఉంటుంది. హల్లెలూయా. తలకాయ కొట్టుకుంటున్నారు మా పిల్లలు మౌనిక అనగానే. మౌనిక ఉంటుంది, నందిని ఉంటుంది. కొన్నిసార్లు ఇట్లా చూసుకుంటారు. కొన్ని విషయాలలో ఆ ఎఫెక్షన్ ఏమైపోతుంది? గాలికి ఎగిరిపోతుంది. బట్ ఐ మీన్ టు సే, నేనేం చెప్తున్నానంటే, దేవుని దగ్గర నుంచి దీవెనలు మనం పొందుకోవాలి అంటే ఆ ఎఫెక్షన్, ఆ ప్రేమ, ఆ ఆప్యాయత మనలో నిత్యము యేసు నామంలో ఉండుదుము గాక. కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ
ఎక్కడైతే ఉంటుందో, సహోదరి ప్రేమ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. కొట్టుగట్టిగా చెప్పలు, కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదర ప్రేమ, సహోదరి ప్రేమ ఎక్కడైతే ప్రేమానురాగాలు ఉంటాయో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడైతే మనస్పర్ధాలు ఉంటుందో అక్కడ దేవుని పరిచర్య ఉండదు, దేవుని సన్నిధి ఉండదు. చూడండి, ప్రేమతో కూడినటువంటి హృదయం పరిచర్యను బలపరుస్తుంది. ఆమేన్. ప్రేమతో కూడినటువంటి హృదయం, ప్రేమతో నింపబడినటువంటి హృదయం, ప్రేమతో అణువణువున నింపబడినటువంటి ఆ వ్యక్తి పరిచర్యను పురికొల్పుతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రేమతో కలిసి మెలిసి ఉన్న వారిని నా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలు, కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా. మీరు బాగా చూడండి, చాలామంది చూడండి, కొన్ని కుటుంబాలు ఎందుకు పతనమైపోతున్నాయి తెలుసా? వాళ్ళ కుటుంబములో ఐక్యత లేదు, భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు. వారి కుటుంబములో ఐక్యత లేక పోవడం ద్వారా ఆ కుటుంబం పతనమవుతుంది. కొన్ని కుటుంబాలు చూడండి, నేను మొన్న ఎక్కడికి పోయినా, అరే మన రోడ్డు మీద టిఫిన్ చేసినాం రా, ఏ ఊరు అది? రోడ్డు మీదనే ఉంది, కుటుంబం అంతా పనిచేస్తుంది. ఏ ఊరు అది? టిఫిన్ చాలా బాగుంది, రోడ్డు మీద చేసినాం. అమలాపురం పక్కన ఏదో ఊరు, రావులపాలెం. ఎస్, ఎగ్జాక్ట్లీ రావులపాలెం. రావులపాలెంలో నా కారు ముందుకు వెళ్ళిపోయింది. ఆకలి అవుతుంది, నాకు ఆకలి అవుతుందంటే పిల్లలందరికీ అవుతున్నట్టు లెక్క. నా ఆకలే పిల్లల ఆకలి. పిల్లలు గుర్తుకొచ్చి వాళ్ళకి ఆకలి అవుతుందని చెప్పి కారు పక్క కాపి అడిగిన, సార్ ఇక్కడ బెస్ట్ టిఫిన్ ఎక్కడ ఉంటుంది, మంచి టిఫిన్ కావాలా మాకని అడిగా. అయితే మేము 3-4 కిలోమీటర్లు దూరం వెళ్ళిపోయినాం. వెళ్ళిపోతే వాళ్ళు చెప్తున్న మాట, పలాని ఫ్యామిలీ పేరు చెప్పారు వాళ్ళు. అక్కడ ఫ్యామిలీ అంతా కలిసి చేస్తుంది, అక్కడ ఫేమస్ అండి అన్నారు. రావులపాలెంలో కారు తిప్పుకొని పోయినాం, చాలా దూరం వెళ్ళినాం. వెళ్ళగానే అక్కడ సింపుల్ బడ్డీ కొట్టండి, సింపుల్ బడ్డీ కొట్టు. కోడలు, అత్త, కొడుకు, ఇంకొక కోడలు, ఇంకొక కొడుకు, ఇంచుమించు ఒక 10 మంది ఆ ఫ్యామిలీ మెంబర్సే. ఎంత ప్రేమతో, అత్తయ్య చట్నీ, బుజ్జి ఇడ్లీ అయ్యి, మామయ్య 2 దోశలు వేయండి. వాళ్ళు నవ్వుకుంటున్నారు ఆనందంగా. అబ్బా బాబా బాబా బాబా. ఇంచుమించు అక్కడ మాతో పాటు ఒక 40 మంది వరకు టిఫిన్ చేస్తున్నారు. అంటే ఒక 5-10 నిమిషాల్లోనే 40-50 మంది ఉంటే రోజందరికి ఎంత ఘనం. వాళ్ళ ఇల్లు ఉందండి, రాజభవనం లెక్కుంది. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు అనిపించింది, నేను పక్కకు వచ్చి బ్లెస్సి మమ్మీతో చెప్పిన, బా వాళ్ళు దీవించబడడానికి కారణం వాళ్ళలో ఉన్న ప్రేమ, వారిలో ఉన్న ఐక్యత, వారిలో ఉన్న ఆదరణ. వారు మాట్లాడే మాటలు కూడా ఎంత తీయగా ఉన్నాయో, ఎంత ప్రేమగా ఉన్నాయో. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఐక్యత ఉన్న దగ్గర, ఐక్యత ఉన్న దగ్గర, ప్రేమ ఉన్న దగ్గర తప్పకుండా దీవెన ఉంటుంది. ఐక్యత, ప్రేమ, కలుపుకొలుతనం ఎక్కడైతే ఉంటుందో, ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, దేవుని ప్రతినిధిగా చెబుతున్నాను, తప్పక అటువంటి కుటుంబము దీవించబడుతుంది. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఏ సంఘము దీవించబడాలన్నా, ఏ సంఘము ఆశీర్వదించబడాలన్నా, సంఘంలో ఏముండాలి? ప్రేమ. చెప్పాలా? ప్రేమ. కొంచెం గట్టిగా చెప్పండి. ప్రేమ. ప్రేమ. పరిచర్య దీవించబడాలంటే నా పక్కన వాళ్ళు ఏం చేయాలా?
కొట్టుకోవాలా? ఐక్యంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి. ఇప్పుడు కీబోర్డోడు ఫ్యాడోడు ఒకడేమో ఇట్లా చూసుకుంటే సౌండ్ తగ్గి మ్యూజిక్ కరెక్ట్ వెళ్తుందా? చెప్పు, వెళ్తుందా? వెళ్ళదు. ఇద్దరు కలిసిమెలిసి ప్లే చేస్తేనే చక్కని ఆరాధన జరుగుతుంది. కొట్టు గట్టిగా చెప్పడం హల్లెలూయా. కృప కలుగును గాక. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోలో వాడను చెప్పునప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. హల్లెలూయా. నేను నాటిదిని, అపోలో నీళ్లు పోసెను. చాలు చూడండి, నేను పౌలు వాడను, నేను అపోలో వాడను. ఇక్కడ ఏ గ్రూపులు డివైడ్ అవుతున్నాయి? 2 గ్రూపులు డివైడ్ అవుతున్నాయి. ఇక్కడ 2 గ్రూపులు డివైడ్ అవుతున్నాయి. నేను పౌలు వాడను, నేను అపోలో వాడను. ఏంటి గ్రూప్ రాజకీయం? ఏంటి? అందరూ చేసే దేవుని పరిచర్యనే. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు గ్రూపులుగా డివైడ్ మేము అవ్వలేదు అన్నా నీ అంతరాత్మ చెప్తుంది నువ్వు గ్రూప్గా డివైడ్ అవుతున్నావని. మీడియా టీంది ఒక గ్రూపు, మ్యూజిక్ టీంది ఒక గ్రూప్, లేకపోతే మీడియా టీంలోనే 2 గ్రూప్లా? ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కుటుంబంలో అత్తమ్మది ఒక గ్రూపు, మామయ్యది ఒక గ్రూపా? లేకపోతే చిన్న కోడలది ఒక గ్రూపు, పెద్ద కోడలది ఒక గ్రూపా? పరిచర్యలో నేను పౌలు వాడను, నేను అపోలో వాడను అని చెప్పి ఈరోజు గ్రూపుల కింద డివైడ్ అయితే దీవించబడలేం. ఈ గ్రూపుల కింద డివైడ్ అయ్యేది ఎవరంటే మనుషుల మీద ఆధారపడేవాళ్ళు. మనుషుల మీద ఆధారపడితే దీవెన ఉండదు. మనుషుల మాట వింటే దీవెనలతో నింపబడలేమో. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో అప్పుడు దీవెనలు కుమ్మరించబడతాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, అసలు పరిచర్య అంటే ఏంటి? పరిచర్యలో ఎవరు గొప్ప, ఎవరు తక్కువ? ఈ పరిచర్యలో మన పాత్ర ఏంటి? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రియ దేవుని జనాంగమా ఒకసారి చూద్దాం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు చదవండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలు. అపోలో ఎవడు? క్లియర్గా చదవండి. అపోలో ఎవడు? అపోలో ఎవడు? పౌలు ఎవడు? పౌలు ఎవరు? పరిచారకులే కదా. పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారం వారి ద్వారా మీరు విశ్వసించితిరి. నేను నాటితిని, అపోలో నీళ్లు పోస్తున్నాడు. వృద్ధి కలుగజేసేది దేవుడే. కొట్టుగట్టిగా చెప్పల్లో హల్లెలూయా. కాబట్టి వృద్ధి కలుగజేయి దేవునిలో గాని నాటి వానిలోనైనా నీళ్లు పోలి వానిలోనైనా నీళ్లు పోసే వారిలోనైనా ఏమీ లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, పౌలు ఎవరు, అపోలో ఎవరు? పరిచారకులే కదా. వాళ్ళేం గొప్పవారు కాదు కదా.
ఒకరు నాటారు, ఒకరు నీళ్లు పోశారు, కానీ దాన్ని వృద్ధి చేసేది దేవాతి దేవుడే. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. మనము నాటే వాళ్ళమే, మనము నీళ్లు పోసే వాళ్ళమే, కానీ దాన్ని వృద్ధి చేసేది దేవుడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందుకే నేను చేశాను అనకూడదు. నేనే చేశాను, నేనే నీళ్లు పోసాను, నేనే నాటాను, నేనే నీళ్లు పోసాను. దేవుడు లేకపోతే మనము లేము. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేనే చేసింది, నేనే చేసింది. నో, ఐక్యతతో చేయాలి. పరిచర్య ఐక్యతతో చేయాలి. యేసు పరిశుద్ధ నామంలో ప్రతి ఒక్కరము కూడా ఐక్యతతో ఆయన పరిచర్యలో వాడబడుదుముగాక. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా. అదే విధముగా 3వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి ఒకసారి. 8-9 వచనాలు. 3వ అధ్యాయం 8-9 వచనాలు. హల్లెలూయా. నాటువాడును నీళ్లు పోయేవాడును, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తను చేసిన కష్టము కొలది, తను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును, జీతము పుచ్చుకుంటాడో. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని వ్యవసాయకులు, దేవుని గృహమై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినై శిల్పకారుని వలె పునాది వేసి తిని, హల్లెలూయా, మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా జత పనివారం. నేనొక్కడే కాదు. ఈరోజు కీబోర్డ్ కొట్టేవాడు, సౌండ్ పెట్టేవాడు, ఫ్యాడ్ ప్లే చేసేవాడు, మందిరం తుడిచేవాడు, ఇక్కడ కెమెరా తీసేవాడు, వాక్యం చదివేవాడు, బాత్రూమ్లు కడిగేవారు, ఈ ప్రాంగణం క్లీన్ చేసేవారు, మనమందరము కూడా తోటి జత పనివారము. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎంత పని చేస్తారో సేవకుడు జీతం ఇయ్యకపోయినా పరలోకములో చూస్తున్న నా దేవుడు అంత జీతానికి పాత్రులు. ఎవరు ఎంత ఎక్కువ చేస్తే మరచిపోవడానికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎంత పని చేస్తున్నావో దేవుని మందిరంలో అంత దీవెన పొందుకుంటావు. నిన్ను మర్చిపోవడానికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు. పిల్లలు ఇంతసేపు పాటలు పాడారు, వారి జీతం వాళ్ళకు వస్తుంది. సువార్థికుడి జీతం సువార్థికుడికి ఉంటుంది. పాటలు పాడేవారి జీతం పాటలు పాడేవారికి ఉంటుంది. వంటలు వండేవారి జీవితం వంటలు వండేవారికి ఉంటుంది. బాత్రూమ్లు కడిగేవారి జీతం బాత్రూమ్లు కడిగేవారికి ఉంటుంది. ఎవరు ఏ పని చేసినా ఆ పనికి నా దేవుడు జీతం ఇయ్యకుండా వదిలిపెట్టాడు. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ వేరు వేరు సేవలున్నాయి, వేరు వేరు సేవలున్నాయి, కానీ అంతిమ లక్ష్యం ఒకటే. చెప్పండి. హల్లెలూయా. వేరు వేరు పరిచర్యలు ఉన్నాయి, కానీ అంతిమ లక్ష్యం చెప్పండి గట్టిగా. ఒకటి ఏంటి? దేవుని సువార్త ప్రకటించబడడం. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వేరు వేరుగా ఉండొచ్చు, కానీ దేవుని పని ఒక్కటే. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పరిచర్యలో ఉన్న మనం అసలు ఎందుకు విభేదాలు వస్తాయి? విభేదాలు రావడానికి గల కారణం ఏంటి? చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనం చదవండి. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, అభ్యంతరములు రాక తప్పవు. ఎవరి వల్ల అభ్యంతరము వచ్చునో, ఎవరి వల్ల అభ్యంతరం వస్తుందో ఆ మనుషునికి శ్రమ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభ్యంతరములు రాక మానవ్. ప్రతి చిన్న విషయాలలో మనుషులం కాబట్టి అభ్యంతరాలు వస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, క్రీములు పేస్ట్లు పూయొద్దు. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను కీబోర్డ్ కొట్టే అబ్బాయిని, వాడేంట్రా ఈ మధ్య కాన్సన్ట్రేషన్ చేయట్లే, ఈ మధ్య సపోర్ట్ చేయట్లేదు ఏంట్రా, వాడికి ఏమైందిరా అసలు అని నేను అన్నాను అనుకో, వెంటనే ఫోటో తీసేటోడు నా పక్కన ఉంటాడు. అప్పుడు వెళ్ళి, అరే ప్రసన్నగా నువ్వు సరిగా వీడియో తీయట్లేదంట, సరిగా నువ్వు కీబోర్డ్ కొట్టట్లేదంట, అసలు నీకు చేత కావట్లేదంట, నువ్వు వేస్ట్ అంట, నువ్వు దద్దమ్మవంట. ఇక్కడ నేను చెప్పింది ఏంటి? అరే వాడు ఈ మధ్య కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదురా అని నేను చెప్పిన. కానీ అక్కడికి మనోడు మార్గం మధ్యలోకి పోయి కొంచెం క్రీమ్ పోసిండు, ఇంకా కొంచెం ముందుకు పోయి డిజైన్ గీసిండు. ప్రైజ్ ది లార్డ్. వాడు ఆ మాట వింటాడు, డాడీ ఏమో నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి మనసులో అట్లుండి ఉంచుకున్నాడు ఆ డాడీ అని చెప్పి వాడు ఇట్లా చూడడం స్టార్ట్ చేస్తాడు. అంతేనారా? చూడవా? ఎంతమందిని చూడట్లేరా నేను? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కృప కలుగును గాక. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, అభ్యంతరాలు కలగక మానవ్, కలుగుతాయి. కానీ ఎవరి వల్ల అభ్యంతరము కలుగుతుందో వారికి శ్రమ. ప్రైజ్ ది లార్డ్. ఎవరి వల్ల అభ్యంతరము కలుగుతుందో, కొంతమంది రెచ్చగొట్టేటోళ్ళు ఉంటారు. ఏంట్రా, అరే ఆర్కే నువ్వు ఎందుకు పోతున్నావు అక్కడికి చర్చికి, మళ్ళీ ఎందుకు పోతున్నావు రా? హల్లెలూయా. మా దెబోరమ్మ మందిరం మొత్తం ఊడ్చేది. మా దెబోరమ్మ దగ్గరికి ఒక లూసిఫర్ వచ్చి పుల్ల పెట్టింది యేసు నామంలో. ఏంటి క్లీన్గా ఉండట్లేదని చెప్పిన నేను. మందిరం ఏంటి క్లీన్గా ఉండట్లేదని చెప్పా. నువ్వు మందిరం క్లీన్ చేయట్లేదంట, నీ క్లీన్ చేయడం చేత కాదు అని చెప్పి డాడీ నిన్ను తిట్టాడని చెప్పి ఆమె దగ్గరికి వచ్చి చెప్పారు. ఆమె దగ్గరికి వచ్చి చెప్తే ఆమె నాతో అసలు మాట్లాడట్లే. నేను రాగానే ఇట్లా, ఓ దేవోరమ్మ ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఇట్రా ఇట్రా ఇట్రా, ఏమైంది? అవునులే డాడీ మాకు చేత కాదేమి. ఏమైంది చెప్పు, నువ్వు ఇట్లా అన్నావంట కదా, అట్లా అన్నావంట కదా. హల్లెలూయా. నేను చెప్పింది ఒకటి, అక్కడికి పోయి చెప్పింది ఒకటి. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని మందిరంలో. అభ్యంతరము కలగక మానవ్, కానీ ఎవరి మాటల వల్ల కలుగుతుందో వారికి శ్రమ. పరిచర్య చేసే వారిని చేయనీయాల. కానీ ఎవరి ద్వారా వారు అభ్యంతర పడతారో, ఎవరి మాటల ద్వారా మ్యానిపులేట్ అవుతారో వారి ద్వారా వారికి శ్రమ. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నేను చర్చిలో చెప్పి అలసిపోయా. మన హృదయం ఎలా ఉండాలి చెప్పండి గట్టిగా, ఎలా ఉండాలి? నీకుందారా మాధవ్ తెల్ల కాగితం?
ప్రేమగాడు ఇట్లా చూడగానే అంటూ తెల్ల కాగితం ఉండాలి. ఆమేనండమ్మా. తెల్ల కాగితం మచ్చలు పొరలు ఉంటే దీవించబడలేం, ఆశీర్వదించబడలేం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. ఎవరి ద్వారా అభ్యంతరాలు కలుగుతాయో, ఎవరి ద్వారా ఎవరి మాటలు అభ్యంతరాన్ని కలగజేస్తుందో, ఎవరి మాటల ద్వారా గలిబిలి రేగుతుందో వారికి శ్రమ. ఈరోజు దేవుని మందిరంలో ఉన్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆమేన్. ప్రేయర్ వారియర్స్ 2 గ్రూపులు ఉన్నాయా? నిజం నా వైపు చూసి చెప్పండి. 2 గ్రూపులు ఉన్నాయా? వాడు చిన్నబాబు చెప్పిండు ఉన్నాయని. యేసు నామంలో మారు మనసు పొందుదురు గాక. ఆమేనండి. మీ ఇంట్లో 2 గ్రూపులు ఉన్నాయా? యేసు నామంలో మారు మనసు పొందుదురు గాక. ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చెబుతున్న మాట కాదు, నా దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట. అభ్యంతరాలు కనగక మానవ కలుగుతాయి, కానీ ఎవరి వల్ల కలుగుతుందో వారికి శ్రమ 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 వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో శాస్త్రం ఉంటుంది కదా, ఏదో సూత్రం. మేసే గాడిద వచ్చి కూసే గాడిద వచ్చి చెడగొట్టిందంట. అది చక్కగా మేస్తూ ఉంటుంది. మేసే గాడిద వచ్చి ఏయ్ అక్కడ మందు కొట్టారు, తింటే చచ్చిపోతావు నువ్వు. అక్కడ మందు కొట్టలేదు, మన్ను కొట్టలేదు. మేస్తున్న గాడిదని ఈ కూసే గాడిద వచ్చి చెడగొట్టిందంట. అందుకనే పరిచర్యను చెడగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. వారి స్పిరిటే అది. అటువంటి వాటిని మనము కేర్ తీసుకోవద్దు. నువ్వు చేస్తున్నది, నువ్వు ఎంతైతే చేస్తావో మనుషులు చూసినా చూడకపోయినా పరమ తండ్రి చూస్తాడు. కొట్టు గట్టిగా చబళ్ళ హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎన్నైనా మాట్లాడుకోనే నీ ప్రయాస దేవుడు చూస్తాడు. నీ ప్రయాస దేవుడు చూస్తాడు. ఆయన చూడకుండా ఉండే దేవుడు కాదు. కొట్టు గట్టిగా చబళ్ళ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా తలంపులు తపనయు అన్నీయు ఎరిగి ఉన్నావు. ఆమేన్. నీ మనసులో ఏ హార్ట్తో ఉండాలి? పద్మమ్మ చెప్పు. డాడీ నన్ను ఎవరో ఏదో అన్నారు, నువ్వే ఇస్తావు కంప్లైంట్ ఎక్కువ. యేసునామంలో వద్దు. నీ తలంపులు తపన, నీ తపన, నీ ప్రయాస, అరే చచ్చిపోయిన దేవుడు కాదు, నా దేవుడు చూస్తున్నాడు. కొట్టు గట్టిగా చబళ్ళో, కొట్టు గట్టిగా చబళ్ళో. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడదాం. చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టాలి. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట, నీవు లేచి ఉండుట,
కూర్చుండుట లేచి ఉండుట రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఐక్యంగా ఉన్న దగ్గర సాతానికి చోటు లేదు. చెప్పండి గట్టిగా, ఐక్యంగా ఉన్న దగ్గర సాతాన్ గడికి చోటు లేదు. భార్యాభర్తలు ఐక్యంగా ఉంటే మనం నవ్వుతుంటే సాతాన్ గడు ఏడుస్తాడంట. ఆమెన్. ఈరోజు నువ్వు ఐక్యంగా ఉంటే నీ కుటుంబము దీవించబడుతుంది. ఐక్యంగా ఉంటే నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు. కొట్టుగట్టిగా చెబడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చదవండి. అలానే ఉండండి అండి సౌండ్ ఏమనుకోదులే. రోమాపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం చదవండి బైబిల్ తెలిసిన వారు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను చాలా జాగ్రత్తగా వినండి. శ్రమ అయినను బాధైనను హింస అయినను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శ్రమ అయినా హింస అయినా ఖడ్గమైన రోగమైన నింద అయినా వేదనైనా కష్టమైన దుఃఖమైన ఏదైనా నా దేవుని నుంచి నిన్ను ఎవరు ఎడబాపలేరు. కొట్టుగట్టిగా చెబలో, కొట్టుగట్టిగా చెబలో. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు నిన్ను నా దేవుడి నుంచి ఎడబాపలేరు. ఒక్క నీ తప్ప. నీకు నువ్వు దూరం చేసుకుంటే ఎవరేం చేయలేరు. ఎందుకు? హలో, ఎందుకు? చెప్పుడు మాటలు వినడం ద్వారా. ఎందుకు? క్రీమ్ పేస్ట్. ఇక్కడ కాపీ అయ్యేది వేరే ఉంటుంది, అక్కడ పేస్ట్ అయ్యేది వేరే ఉంటుంది. అక్కడ కాపీ అయినట్టు ఇక్కడ డైరెక్ట్గా మంచిగా పేస్ట్ అయితే బాగానే ఉంటుంది. దానికి క్రీములు డిజైన్ చేస్తేనే పెద్ద ప్రాబ్లం. ప్రియ దేవుని జనాంగమా, ఏది మనలను ఎడబాపలేరు. ఒకవేళ ఆ వ్యక్తి తన దగ్గర ఒక మాట ఇక్కడ ఒక మాట మాట్లాడితే దానికి నష్టపోయేది ఆ బిడ్డలే. హల్లెలూయా. వాళ్ళని కొడుకుని కోడుల్ని ఎవరైతే విడదీస్తారో వారికే శ్రమ. కొడుకుని కూతుర్ని కలపడానికి ప్రయత్నం చేస్తే వారిని దేవుడి నుంచి ఎవరు విడదీయలేరు. కోటుగాటిగా చెబలో, కోటుగాటిగా చెబలో. హల్లెలూయా, హల్లెలూయా. ఏది మనలను దేవుని దగ్గర నుంచి విడదీయలేదో ఒక్క నీ ప్రవర్తన తప్ప, నీ బిహేవియర్ తప్ప. నీ ప్రవర్తన మనుషులకు నచ్చకపోవచ్చు, నీ ప్రవర్తన ఈ భూమి మీద ఉన్న ప్రజలకు నచ్చకపోవచ్చు, మనుషుల ప్రవర్తన సేవకుడిగా నాకు నచ్చకపోవచ్చు, కానీ దేవునికి నచ్చితే చాలు. కొట్టు గట్టిగా చెబలో. హల్లెలూయా, హల్లెలూయా. హన్నా ప్రవర్తన ఆనాడు సేవకుడికి నచ్చలే. సేవకుడు తప్పుగా అనుకున్నాడు, త్రాగు వచ్చింది అనుకున్నాడు. కానీ తన కన్నీళ్ళను ఎవరు చూశారు? చెప్పండి గట్టిగా. తన కన్నీళ్లను, తన వేదనను చూసిన దేవుడు తన గర్భాన్ని తెరిచాడు. కొట్టు గట్టిగా చెప్పలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు.
దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఒకటే, నీ వల్ల ఎవరికి అభ్యంతరం వచ్చినా నీకే శ్రమ. నీ వల్ల గనక ఎవరికి ఇబ్బంది రాకపోతే, నీవు ఎవరిని చెడగొట్టకపోతే, నువ్వు ఎవరికి మ్యానిపులేట్ చేయకపోతే, నిన్ను నా దేవుని నుంచి విడగొట్టడం ఎవరి తరం కాదు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. మా కెన్నిగాడు ఉన్నాడా? అరే ఇట్లా హల్లెలూయా. ఇగో వీడు మామూలుడు కాదు, వీడందరినీ కొట్టేస్తాడు. వీడిని మామూలుగా వాడు పెద్దోడు ఇట్లా అన్నాడు అనుకో, డాడీ నాకు ఇక్కడ గుద్దాడు, అక్కడ గుద్దాడు, ఇక్కడ కొట్టాడు, అక్కడ కొట్టాడు. వాణ్ణి మాత్రం ఒకటే గుద్దుడు, కొద్ది కొట్టడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. డాడీ ఇగో ఇట్లా కొట్టాడు డాడీ, అట్లా కొట్టాడు డాడీ, మస్తు నొప్పి వస్తుంది తెలుసా డాడీ, వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్, కృప కలుగును గాక. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. భార్య భర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అమ్మా, ఎంత భర్త అయితే మాత్రం అట్లా తిడతాడా, అట్లా చేస్తాడా? ఇదేంటి పద్ధతి? అసలు న్యాయమేనా? నువ్వు బట్టలు సర్దుకొని వెళ్ళిపో అమ్మా. ఈ లూసిఫర్ మైండ్ సెట్ కలిగిన వాళ్ళు ఉన్నారు ఊర్లల్లో. రేపు నీకు ఏదైనా సమస్య వస్తే నీ భర్త నీకు తోడుగుంటాడా, ఏగేసిన ఆమె తోడుగుంటుందా? చెప్పండి. భర్తనే తోడుగా ఉంటాడో. ఇంకొంతమంది లూసిఫర్, అరే కన్న తండ్రి అయితే అట్లా కొడతాడారా, కన్న తండ్రి అయితే చెంప మీద కొడతాడారా? ఏంట్రా నువ్వు వయసుకు వచ్చావురా, ఏదో చిన్న సిగరెట్ తాగినావు, దాంట్లో తప్పేముంది? ఏదో ఒక 90 తాగినావు, దాంట్లో తప్పేముంది? అయితే ఏంట్రా, తిరిగి ఒక దెబ్బ కొడితే అయిపోయేది గారా? వీడి మాటలకి అవునా ఇంటికి పోతాడు. ఇంటికి పోయి, ఓ నానా ఏంటి ఒకటేస్తాడు తండ్రి. వామ్మో నన్నే కొడతావని కర్ర పట్టుకొని తండ్రిని కొట్టే వాళ్ళు ఉన్నారు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టినోడికి శ్రమ కంటే నేర్పించినోడికి శ్రమ బీభత్సంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు దేవుని పరిచర్యలో కూడా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిందొచ్చినా, అవమానం వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా నువ్వు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తే, దేవుని పరిచర్యను నిర్లక్ష్యం చేస్తే నువ్వే దీవెన కోల్పోతావు. అవునా కాదా? దేవుని దీవెన నువ్వే కోల్పోతావు. చెప్పుడు మాటలు విని దేవుని దీవెన కోల్పోతావా? చెప్పుడు మాటలు విని దేవుని పరిచర్యకు దూరం అవుతావా? ఈరోజు నిన్ను దీవించిన దేవుడు, నిన్ను ఆశీర్వదించిన దేవుడు ఈరోజు దేవుని మీద అలిగితే, దేవుని పరిచర్య మీద అలిగితే నీకొచ్చేదేముండదో, కోల్పోవడం తప్ప. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు ఎంత పని చేస్తే అంతగా నీ జీతాన్ని దేవుడు రెడీ చేస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలా, కొట్టుగట్టిగా చెప్పలా. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 37వ వచనం. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. క్లియర్ గా చదవండి ఫస్ట్. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో త్రోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి
హింస పొందుచు హల్లెలూయా. చూడండి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, హింసపడ్డారు. దేవుని పరిచర్య కొరకు హింసపడ్డారు, చంపబడ్డారు, నరకబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. ఏం చేయబడ్డారు? చంపబడ్డారు, నరకబడ్డారు, రంపములతో కోయబడ్డారు. అంత త్యాగం ఈ మందిరంలో ఎవరైనా చేస్తున్నారా దేవుని కోసం? నేను చేస్తున్నానన్నా అన్నవాళ్ళు నేను కూడా చేయట్లేదు. ఆమేన్. అయినా కానీ దేవుని పని ఆపలేదో. హల్లెలూయా, హల్లెలూయా. రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, అయినా దేవుని పరిచర్యను ఆపలేదు. ఇది నిజమైన పరిచర్య అంటే. కొట్టుగట్టిగా చబలో హల్లెలూయా, హల్లెలూయా. పరిచర్య అంటే ఏంటి? పరిచర్య అంటే ఏంటి? సుఖమా? పరిచర్య అంటే ఏంటి? సంతోషమా? పరిచర్య అంటే ఏంటి? ఆనందమా? పరిచర్య అంటే ఏంటి? జోక్సా? నో. పరిచర్య అంటేనే దుఃఖం, పరిచర్య అంటేనే కష్టం, పరిచర్య అంటేనే భారం, పరిచర్య అంటేనే చావు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు పరిచర్య అంటేనే ఒక త్యాగం, పరిచర్య అంటేనే సమర్పణ. ఈరోజు నీ సమయాన్ని సమర్పిస్తున్నావా? నీ శరీరాన్ని సమర్పిస్తున్నావా? ఈరోజు ఏం చేస్తున్నావు దేవుని కొరకు? ఏం చేస్తున్నావు? వారానికి ఒక్కసారి మందిరం ఊడిస్తే అయిపోతుందా? వారానికి ఒక రోజు బాత్రూమ్ కడుగుతే అయిపోతుందా? పరిచర్య, చావుకు తెగించి పరిచర్య చేయాలి. అటువంటి వారి కోసం నా దేవుడు ఎదురు చూస్తున్నాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అరే, ఎంతమంది త్యాగం చేసే ఈ బైబిల్ మన చేతికి వచ్చింది? ఎంతమంది ప్రాణ త్యాగం చేసే ఈ బైబిల్ మన చేతికి వచ్చింది? తలకాయలు పలగొడుతున్నారు, చేతులు ఎరగొడుతున్నారు, నరుకుతున్నారు, గొంతు నరుకుతున్నారు. ఆమేన్. ఈరోజు బైబిల్ మన చేతికి రావడానికి, ఇంత మంచి మందిరంలో ఇంత చక్కని ఆరాధన జరగడానికి కొన్ని లక్షల మంది ప్రాణ త్యాగమున్నది. వారు చిందించిన రక్తము ద్వారా ఈరోజు మనకు సువార్త అందింది. కొట్టుగట్టిగా చెబుల్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. త్యాగముతో చేయాలి పరిచర్య, చేయాలి, త్యాగం చేయాలి. పరిచర్య కోసం త్యాగం చేయాలి, పరిచర్య కోసం లీవులు పెట్టాలి, పరిచర్య కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడాలి. అప్పుడే నీ పిల్లల పిల్లలకు, పిల్లల పిల్లలకు దీవెనలు మెండుగా వస్తాయి. కొట్టుగట్టిగా చెప్పడం హల్లెలూయా. అరే, సమూయేలు మీద అంత అభిషేకం ఎక్కడిదమ్మా? సమూయేలు గొప్పోడా? నో. తన తల్లి చేసిన ప్రార్థన, తన తల్లి చేసిన పరిచర్య, తన తల్లి చేసిన పరిచర్యలో నుంచి దేశాన్ని గడగడలాడించే ఒక సమూయేలు పుట్టాడు. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. చెప్పండి ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు నువ్వు చేసే పరిచర్యను దేవుడు విడిచిపెడతాడా? చెప్పండి, విడిచిపెడతాడా? చెప్పండి బ్రదర్స్, మరచిపోతాడా? మరచిపోతాడా? ఈరోజు కన్నీళ్ళు ఉండొచ్చు, రేపటి దినాన ఆనందం ఎదురు చూస్తుంది. కొట్టుగట్టిగా చెప్పడం కొట్టు. హల్లెలూయా. చూడండి, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. మంచిగా చదవండి ఫస్ట్ నుంచి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును
మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి ఎక్కువగా, మరి అనేక పర్యాయములు, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి అనేక పర్యాయములు ఆ, చెరసాలలో ఉంటిని, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి మరి అనేక పర్యాయములుగా చెరసాలలో ఉంటిని, చెరసాలలో ఉన్నాను, అపరిమితముగా దెబ్బలు తింటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒక్కటి తక్కువ 40 దెబ్బలు తింటిని, హల్లెలూయా, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ముమ్మారు బెత్తములతో ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింపగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలో ఉంటిని, ప్రయాసతోను కష్టములతోను తరచుగా జాగరములతోను ఆకలి దప్పులతోను తరచుగా ఉపవాసములతోను చలితోను దిగంబరత్వముతోను ఉంటిని. ఇంకా చెప్పవలసిన అనేకములున్నాయి. చెరసాలలో జైల్లో ఉన్నాడు, దెబ్బలు తిన్నాడు, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయినాడు. ఎన్ని కష్టాలు పడ్డాడమ్మా. పోస్తుడైనటువంటి పౌలు సముద్రములో కపట స్నేహితులతో, శత్రువులు పక్కనే ఉండేవాళ్ళు, ఎంత మోసపోయాడో, ఎంత నలిగిపోయాడో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజమైన పరిచర్య చేసే పరిచారకులు, నిజమైన పరిచర్య చేసే పరిచారకుడు, నిజమైన పరిచర్య చేసే చెల్లి, నిజమైన పరిచర్య చేసే తమ్ముడు, నిజమైన పరిచర్య చేసే సేవకుడు కష్టాలను చూసి ఆగిపోడు, కష్టాలలో నిలబడతాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. మాటల వల్ల, నిందల వల్ల వెనక్కి తగ్గడు. ప్రైజ్ ది లార్డ్. పరిస్థితుల వల్ల వెనక్కి తగ్గడు. దేవుని వైపు చూస్తే ముందుకు సాగిపోతాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ వారసుడానైతిని. యేసు ప్రభువులో ఆయనను కూర్చోబెట్టండి అమ్మా, తీసుకెళ్ళమ్మా. హల్లెలూయా. యేసయ్య వారసులేంటి? యేసయ్యను సిలువ వేస్తే ఆగాడా? ముళ్ళ కిరీటం వేస్తే ఆగాడా? శ్రమలు వస్తే ఆగాడా? నిందలు వస్తే ఆగాడా? మోకం మీద ఉమ్ము వేస్తే ఆగాడా? అరే చెప్పండి తమ్ముళ్ళు, ఆగాడా? ఆయన ఏంటి? ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతున్నా. ఏమని ఎంచుకున్నాడు ఆయన? శ్రమ. చెప్పండి అమ్మా. శ్రమ నాకు భాగ్యం, నింద నాకు భాగ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక సేవకుడు పడ్డ నిందల్లో నుంచి పుట్టిన ఈ పాట. ఒక సేవకుడు చర్చి పక్కనే ఒక రూమ్ ఉంటే, చర్చికి వచ్చిన ఒక చెల్లెమ్మ చిన్న బాబు ఉంటే బాబుకు పాలియడానికి ఆ రూమ్లోకి వెళ్ళిందంట.
ఆ చెల్లెమ్మ మల్లెపూలు వేసుకొని ఉందంట. ఆ చెల్లెమ్మ పడుకొని పాలు ఇచ్చేసరికి ఆ మల్లెపూలు ఊడిపోయింది, ఆ బెడ్ మీద ఊడిపోయింది. ఊడిపోతే కొంతమంది లూసిఫర్ ఆలోచనగాళ్ళు ఉంటారు కదా, సేవకుడిని పతనం చేద్దాం అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇదిగో ఒక అమ్మాయి వచ్చింది అయ్యగారి దగ్గరికి, మల్లెపూలు చూడండి అని చెప్పి మొత్తం తీసుకెళ్ళి చూపించాడు. 1000 మంది సంఘం ఉండే, 40 మందికి వచ్చేసారు. చెప్పుడు మాటలు విన్నారు. నలిగిపోయాడు ఆ సేవకుడు, నలిగిపోయాడు. అన్నం పెట్టే చెల్లె అత్తు అని ఉంచిందంట. 40 రోజులు ఉపవాసంలోకి వెళ్ళిపోయాడు ఆ సేవకుడు. హల్లెలూయా. ఒకానొక దినం దేవుడు ఉపవాసం ఉండడం ప్రారంభించాడు. సంఘము చీగొట్టడం, తినడానికి తిండి లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినాడు ఆ సేవకుడు. ఏడ్చాడు, నలిగిపోయాడు. అసలు ఆ విషయం వింటుంటేనే గుండె పగిలిపోతుంది కదా. ఎంత నలిగిపోయి ఉంటాడండి ఆ రోజు సేవకుడు, ఎంత వేదన పడి ఉంటాడండి. ప్రైజ్ ది లార్డ్. మల్లెపూలు తీసుకొచ్చి సంఘం అందరికీ చూపించాడు. తీసుకెళ్ళి ఆ సంఘస్థులందరినీ తీసుకెళ్ళి వేరే చర్చి పెట్టుకున్నాడు ఆయన. ఈయన దగ్గర 0 అయిపోయారు. 40 మంది, 20 మంది, కేవలం 10 మందే వస్తున్నారు. నలిగిపోయాడు, ఏడుస్తున్నాడు. అయ్యా యేసయ్యా, నా చెయ్యి విడిచిపెట్టేసావా ప్రభువా, ఈ చెయ్యి విడిచిపెట్టేసావా ప్రభువా అని సేవకుడు ఏడుస్తున్నాడు. ఒకానొక టైం వచ్చింది, దేవుడు ఆయన కన్నీళ్లను చూసి సంఘము కాస్త 10,000 మంది సంఘం అయిపోయారు. హల్లెలూయా. ఎవరైతే నిందేశారో సంఘం పోయింది, అంతా పోయింది. భార్య చనిపోయింది, పిల్లలు చనిపోయారు, అందరు చనిపోయారు. అయ్యగారి దగ్గరికి వచ్చి అయ్యగారు కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంటే, అయ్యా నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి కోరుకుంటుండే. క్షమిస్తాను కానీ ఇట్లా అన్నాడు, ఆ మంచం మీద ఉన్నటువంటి దిండు తీసుకురా అన్నాడు. దిండు తీసి దాన్ని చింపే అన్నాడు. అయ్యా చింపే అన్నాడు. చింపాడు. ఆ దూదంతా కూడా మొత్తం ఇట్లా పడే ఆకాశంలో వాటి మొత్తం ఇలా ఆకాశానికి వెళ్ళిపోతూ ఉందంట. ఆ దూదంతా వెళ్ళిపోతూ ఉందంట. ఇప్పుడు ఒక 2 గంటల తర్వాత ఆ దూదంతటిని తీసుకొచ్చి మళ్ళీ దిండుగా తయారు చేయి. అయ్యా ఎక్కడెక్కడో ఎగిరిపోయింది కదయ్యా, దూది కదయ్యా, నా మీద వచ్చిన నింద కూడా అంతే వెళ్ళిపోయింది, దాన్ని మరలా నువ్వు జాయింట్ చేయలేవో. హల్లెలూయా. ఎవరో కాదు ఆ సేవకులు, యేసన్న గారు, హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, కొన్ని లక్షల ఆత్మలను రక్షించిన గొప్ప దైవ సేవకులు. కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా. నీ మీద నిందొచ్చిందంటే దీవెన రాబోతుందని లెక్క. ఆమేనండి. ఆమేన్. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతున్నా, ఏమని వివరింతునో, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమోయనే, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతినే, నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమోయనే,
కోరి నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతున్నా, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఏమని వివరింతునో, ఏమని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలు వస్తాయి చెప్పండి, ఎన్ని శ్రమలు వస్తాయి? నీ శ్రమలలో పాలందుటాయే నా దర్శనమాయనే. నా తను వందున శ్రమలు సహించి నీ వారసుడానైతినే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక, కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ప్రేమ్ ఎల్ఈడిలో ప్లే చేయి. కృప కలుగును గాక. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని. ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత. ఆహా నా ధన్యత, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతునో, ఏమని వివరింతునో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని శ్రమలు వస్తే చిన్న చిన్న మాటకి మీరు అలుగుతారు, చిన్న చిన్న మాటకి మీరు బాధపడతారు. పర్లేదు, మనుషులం కదా, బాధపడతాం, వేదన ఉంటుంది. కానీ మీ ముందు నిల్చున్న నేనెంత దుఃఖంతో ఉన్నానో నాకు, నా భార్యకు, దేవుడికి మాత్రమే తెలుసు. ఏదో తెల్ల బట్టలు వేసుకొని మీ ముందు నిల్చున్నా నేను, అంతే. కానీ గుండెలు పగిలిపోయే వేదన నాకుంది. చాలా బాధలో ఉన్నాం. మా సమస్య దేవునికి మాత్రమే చెప్పుకుంటా. మనుషులకు చెప్పుకుంటే నవ్వుతారు, మనుషులకు చెప్తే ఎగతాళి చేస్తారు. ఈ దిక్కులోనేడికి నా దేవుడే దిక్కు.
చూడండి, మా జీవితంలో భయంకరమైనటువంటి యాక్సిడెంట్ మన కార్ ఇది. మన కార్ పరిస్థితి ఇది. లైటింగ్ పెంచు. ఇది మన కార్. మొత్తం కూడా రంధ్రాలు పడిపోయినాయి. 6060 అది కార్ నెంబర్. మమ్మీ ఫొటోస్ చూడరా, చెక్ చేయరా వాట్సాప్. ఇది మన పరిస్థితి. కారు ఎంత డ్యామేజ్ అయినా నాకు బాధ లేదు, కానీ ఎవరికి తగలకూడదో వాళ్ళకు తగిలింది దెబ్బ. పరిచర్యకు వెన్నుముక నా భార్య. మమ్మీకి ఇక్కడ బలమైన గాయం జరిగింది. మమ్మీ ఇలా ఒరిగి పడుకుంటే వాడు తీసుకొచ్చి ఇక్కడే గుద్దాడు. వాడు ఆ మిషన్లో గంట పాటు ఏడుస్తూ నేను ఆ రూమ్లో, ఆ ఎంఆర్ఐ రూమ్లో ఏడుస్తూ ఉన్నాను, బాధపడతా ఉన్నాను. మెయిన్ వెన్నుముక మమ్మీయే నాకు. తనని అట్లా చూసి చాలా బాధ అనిపించింది, చాలా వేదన అనిపించింది. నరం ఇక్కట్లా బాగా దెబ్బతిన్నది. 2 నెలల పాటు బెడ్ రెస్ట్ కావాలి. లైట్లే 2 నెలల పాటు బెడ్ రెస్ట్ కావాలి. డాక్టర్స్ చెప్పారు. పైకి మీ ముందు నవ్వుతున్నాను, పైకి మీ ముందు ఇలా కనబడుతున్నాను. గుండెంత భారం. నాకు దేవుడు, తర్వాత నా భార్య తప్ప నాకెవరు లేరు. తనకలా అయినప్పటి నుంచి కొండంత వేదన. అయినా ప్రభు పరిచర్య ఆపొద్దు, దేవుని పని ఆపొద్దు. నిన్నటి దినాన సాటర్డే 2వ మరి మొదటి తైలాభిషేక ఆరాధన, నిన్నటి దినాన మళ్ళీ జగ్గయ్యపేట మీటింగ్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీరు అనుకుంటారు మీకే శ్రమలు, మీకే బాధలు, మీకే అనుకుంటారు. సమస్యలు అందరికీ ఉంటాయి, బాధలు అందరికీ ఉంటాయి, కష్టాలు అందరికీ ఉంటాయి. కానీ మేము ఎవరితో చెప్పుకో, యేసయ్య ఒక్కడితో చెప్పుకుంటున్నాను. నా జగ్గయ్యపేట వెళ్ళి ఒక రూమ్ ఇచ్చారు. రూమ్లో మోకరించి దేవుణ్ణి అడుగుతున్నా, యేసయ్య ఇంకెంతకాలం మమ్మల్ని నలగొడతావు? మా యవ్వనాన్ని మీ చేతులకు అప్పగించాం ప్రభువా, మా కోరికలన్నీ మీకు అప్పగించాం ప్రభువా. మేము ఎక్కడికి వెళ్ళి తిరగాలనే ఆశ మాకు లేదా? మీకోసము కొవ్వొత్తిలాగా కరిగిపోవాలని నాకు ఆశ ఉన్నది. ఇంకెంతకాలం నన్ను కొడతావు ప్రభువా అని ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాను. నిన్న అక్కడి నుంచి మమ్మీకి ఫోన్ చేశాను. దుఃఖం ఆగలేదు, గుడ్డెంత భారం ఎక్కింది.
భారం మీ ముందు నిలుచున్న ఈ సేవకుడి వయసును ఒక్కసారి చూడండి. మీ సేవకురాలి వయసును చూడండి. మా ప్రాణాలకు తెగించి ఈ పరిచర్య జరుగుతుంది. ప్రాణాలకు తెగించి ఈ పరిచర్య జరుగుతుంది. నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను, దయచేసి ఇంత కష్టంలో ఉన్న మనం, సాతాన్ గడు మన మధ్యలో ఐక్యతను దెబ్బతీయడానికి చూస్తున్నాడు. ఒక తల్లి బిడ్డల వలె, అన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె ప్రతి ఒక్కరు ఉండాలి. ఈ సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఈరోజు మీరు చేసిన, నేను చేసిన అది దేవుని పని. భారభరితమైనటువంటి పరిచర్య కొరకు అందరము నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మీ అందరికీ నా 2 చేతులెత్తి బ్రతిలాడుతున్నాను. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, ఈ పరిచర్యలో నమ్మకంగా నిలబడండి. మీరెంత పని చేసినా ఆ పనికి తగ్గట్టు ప్రతిఫలాన్ని నా దేవుడిస్తాడు. మీరు చెప్పుకుంటున్నారు, నేను చెప్పుకోవట్లేదు, అంతే. ఏం లేదు. మీ సేవకుడు దేనికోసం ప్రయాసపడుతున్నాడు, దేనికోసం పరిగెడుతున్నాడు ఒక్కసారి ఆలోచించి. ఉపవాసంలో ఏ విధంగా నలిగిపోతున్నాడు, ఏ విధంగా పరిచర్య చేస్తున్నాడు, దేనికోసం ఆరాటపడుతున్నాడు ఒక్కసారి ఆలోచించి. ఈరోజు మీరందరూ కూడా ప్రేమానురాగాలతో వర్ధిల్లుదురుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి ఈ భారభరితమైన పరిచర్య కోసం మీరందరూ నిలబడండి. మనం చేయాల్సిన పరిచర్య చాలా ఉంది. ఈ కార్ యాక్సిడెంట్ ఈ పరిచర్యను ఆపొద్దు. ఈ కార్ యాక్సిడెంట్, ఈ గాయాలు, ఈ వేదన, ఈ దుఃఖం ఈ పరిచర్యను ఆపొద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత చావు ఎదురొచ్చి నిలబడ్డా దేవుణ్ణి గెలిపియాల. కొట్టు గట్టిగా చెప్పడు. దేవుని పరిచర్యనే గెలిపియాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు సమస్యలు అందరికీ వస్తాయి. చిన్న సమస్యను బట్టి మనం దేవుని పరిచర్యకు దూరం కాకూడదు. ఇంకా భారము కలిగి పరిచర్య చేయాలి. కోత విస్తారముగా ఉంది, కోయువారు కొద్ది మంది ఉన్నారు. కోత విస్తారముగా ఉంది, కోయువారు కొద్ది మంది ఉన్నారు. కనుక ఎప్పుడు ఈ భూమి నుంచి వెళ్ళిపోతామో తెలియదు, ఎప్పుడు ఈ ఊపిరి ఆగిపోతో తెలియదు. నేను ఒకటే ప్రార్థన చేస్తున్నా, అనాథన నన్ను నువ్వు బ్రతికించావయ్యా. అభాగ్యుడైన నన్ను, విలువలేని నాకు విలువనిచ్చావయ్యా. అయ్యా, నీకోసము ప్రభువా నమ్మకంగా బ్రతకాలి ప్రభువా. నా ఊపిరి పోయే వరకు నీ కొరకు నమ్మకంగా బ్రతకాలి. నాకు ఒక్క ఆశ ఉందండి, ఒక్క ఆశ ఉంది నాకు. నా ప్రాణం పోయే ముందు వాక్యం చెబుతూ నా ఊపిరి పోవాలా. వాక్యం చెబుతూనే ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలా. అది నా ఆశ అండి. అంతవరకు
దేవుని వాక్యం చెబుతూనే ఉండాలి. అంతవరకు నా బ్రతుకుని మార్చిన దేవుడు, నా జీవితాన్ని మార్చిన దేవుడు. దిక్కులేని నాకు అండగా నిలబడ్డ దేవుడు, అందరిచే వెలివేయబడిన ఈ బ్రతుకుని ఒక దీపంలాగా వెలిగించిన దేవుని కోసం చావు వరకు నమ్మకంగా బ్రతకాలనుకుంటున్నాను. యేసయ్యా, నాకెన్ని శ్రమలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత కష్టం వచ్చినా నీ కోసం నిలబడతాను. నీ కోసం నమ్మకంగా నిలబడతానైనా, నీ కోసం నేను నమ్మకంగా నిలబడతాను. నీ కోసం నమ్మకంగా నిలబడతానయ్యా. నా ప్రాణం పోయే వరకు నమ్మకంగా నిలబడతానయ్యా. రోష కలిగిన పరిచర్య చేయాలని ఆశతో ఉన్నానయ్యా. నన్ను వాడుకో. హల్లెలూయా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. చప్పట్లు కొడదామా? ప్రతి ఒక్కరం చప్పట్లు కొడుతూ థ్యాంక్ యూ లార్డ్. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. అందరం లేచి నిలబడదామా? అందరం లేచి నిలబడదాం. కళ్ళు మూసుకొని యేసయ్య వైపు చూద్దాం. యేసయ్యా, కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, నేనలసిపోయినా, నాతో నీ ఉన్నా
ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నీవే కావాలేసయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువాలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. ఈరోజు ఎన్ని శ్రమలు వచ్చినా పరిచర్యలో వెనకడుగు వేయకు. ఈరోజు ఎంత వేదన వచ్చినా వెనకడుగు వేయకు. నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. నువ్వు ఎంత పని చేస్తే అంత దీవెన చెల్లెమ్మా, నువ్వు ఎంత పరిచర్య చేస్తే అంత దీవెన తమ్ముడా. నువ్వు అలసిపోవద్దు, నువ్వు పరిచర్యలో బాధపడొద్దు. దేవుడు నువ్వు ఎంత చేస్తే అంత దీవెన ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, యేసయ్యా ఆశలే ఆవిరైపోయినా, నా బ్రతుకే భారమైపోయినా, శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. శ్రమలు శోధించినా, నాతో నీవున్న ధైర్యమే కలిగేనా. ప్రాణం పోయేంత వరకు నీతోనే, అవునయ్యా, ప్రాణం పోయే వరకు నీతోనే ఉంటానయ్యా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. యేసయ్యా కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, నేనలిగిపోయినా, నాతో నీ ఉన్న ధైర్యమే కలిగేనా. ఆయన మనతో ఉన్నాడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు, ఆయన మనల్ని విడిచిపెట్టడు. మనుషులు విడిచిపెడతారేమో, చెప్పిన మాట మనుషులు విడిచిపెడతారేమో, నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. నా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. చెల్లి, నీ ప్రయాస దేవుడు చూడడనుకుంటున్నావా? తమ్ముడు, నీ ప్రయాస దేవుడు చూడడనుకుంటున్నావా? యేసయ్య వైపు చూడు. యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. యేసయ్యా, నాకు నువ్వు కావాలా. యేసయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ లేని వాడివైతే వ్యర్థుడివే, వ్యర్థురాలివే, నేనైనా నువ్వైనా ఇంకెవరైనా. ఈరోజు క్రీస్తు ప్రేమ కలిగి పరిచర్య చేద్దాం, సహోదర ప్రేమ కలిగి పరిచర్య చేద్దాం.
అడుగుదాం యేసయ్యని, యేసయ్యా నీ పరిచర్యని నమ్మకంగా చేస్తానయ్యా, నీ పరిచర్య నమ్మకంగా చేస్తాను ప్రభు. అయ్యా నీ పరిచర్య నమ్మకంగా చేస్తానయ్యా. నీ మహిమతో నింపయ్యా, నీ శక్తితో నింపయ్యా. అయ్యా నన్ను లేవనెత్తు ప్రభు, లేవనెత్తు ప్రభు, లేవనెత్తయ్యా, 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 లేవనెత్తయ్యా. ప్రతి ఒక్కరు తలల మీద చేతులు పెట్టుకున్నాం, ప్రతి ఒక్కరు తలల మీద చేతులు, 2 చేతులు పెట్టుకున్నాం. అయ్యా మమ్మల్ని దీవించి, మమ్మల్ని ఆశీర్వదించి, నీ శక్తితో, నీ బలముతో బిడ్డల్ని నింపు. అయ్యా చిన్న చిన్న శ్రమలను బట్టి ఆగిపోవద్దు, ఆగిపోవద్దు. అడగండి, అడగండి యేసేని, యేసేని అడగండి. అయ్యా మేము ఎంత చేస్తే మేము అంత దీవించబడతామన్నావు, ఎంత పని చేస్తే అంత జీతం అన్నావు ప్రభా. అయ్యా 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 మేము చెప్పుడు మాటలు వినొద్దయ్యా, చెప్పుడు మాటలు వినొద్దయ్యా. నీకోసం నిలబడతాం ప్రభా. ఎవరెన్ని మాట్లాడుకున్నా నీ కొరకు నిలబడతామయ్యా, నీ కొరకు నిలబడతామయ్యా, నీ కొరకు నిలబడతాం, నీ కొరకు నిలబడతాం, నీ కొరకు నిలబడతాం ప్రభా, నీ కొరకు నిలబడతాం ప్రభా. ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరం ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభద్రుకు దేవా, అయ్యా మాకెన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా మీ కొరకు నిలబడే కృపను దయచి నీ శక్తితో, నీ బలముతో నింపండి. అద్భుతమైనటువంటి రీతిలో నీ శక్తితో, నీ బలముతో బిడ్డలు నింపుతురమ్మని, అద్భుతమైన రీతిలో బిడ్డల జీవితంలో గొప్ప కార్యం జరిగించు అయ్యా. నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి, బలముతో నింపుతురమ్మని యేసు నామంలో ప్రతి ఒక్కరూ కూడా పౌరుషం కలిగి, రోషము కలిగి నీ పరిచర్యలో నమ్మకముగా వాడబడుదురుగా, మనుషుల వైపు చూడకుండా నీ వైపు చూసే బిడ్డలుగా లెగుదురుగా. బిడ్డల్ని ప్లస్ చేస్తారు. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చెప్పండి బిగ్గరగా, ఆమేన్ అని చెప్పండి, ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక.